కడప శివారు చెర్లోపల్లిలో టీడీపీ తలపెట్టిన మహానాడు కార్యక్రమం రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ టీడీపీ ఆవిర్భావం పాలనలో ఏపీ సాధించిన విజయాలపై చర్చించనున్నారు. భవిష్యత్ పరిణామాలపై మహానాడులో చర్చ. నిన్న ప్రవేశపెట్టిన తీర్మానాలను ఇవాళ సభ ఆమోదించనుంది. గత రాత్రి మహానాడు ప్రాంగణంలోనే చంద్రబాబు నారా లోకేష్ బస చేశారు. ఇవాళ పేదరికం లేని సమాజం కోసం P4 సంకల్పం సాకారమైన విజన్ 2020 స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన దిశగా మహానాడు సభ చర్చించనుంది. తెలంగాణ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి. ఏపీ ప్రభుత్వం అధికారిక వేడుకగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది మే 28న అధికారికంగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించనున్నారు. ఎన్నెన్నో విజయాలను చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. 43 ఏళ్ల ప్రస్థానంలో ప్రజల జీవితాల్ని తెలుగుదేశం ఎంతో ప్రభావితం చేసిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న. రాజకీయాల్లో సామాజిక న్యాయం అనే అతి పెద్ద విప్లవం తెచ్చింది టీడీపీయే అన్నారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధికి టీడీపీ ట్రెండ్ సెట్టర్, పాలనకు బ్రాండ్ అంబాసిడర్ అంటున్న జ్యోత్స్న అండ్ రాకేష్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు ఎన్టీఆర్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ చంద్రబాబు. చేసి మీరు ఎన్నెన్నో విజయాలను చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటితంగా ఆహ్వానిస్తున్నాం.